యూట్యూబ్‌కి, ఇన్‌స్టాగ్రామ్‌కి పాత గొడవలేమైనా ఉన్నాయా ఏంటి గైస్? యాక్చువల్లీ నేను సేమ్ కంటెంట్, సేమ్ డే, సేమ్ టైమ్‌కి, సేమ్ షెడ్యూల్‌లో పోస్ట్ చేస్తున్నాను. ఇన్‌స్టాలో అండ్ యూట్యూబ్‌లో కూడా. అయినా కూడా ఎందుకని ఒక దాంట్లో వ్యూస్ మంచిగా వస్తున్నాయని సంతోషించేలోపు వేరొక దాంట్లో చూస్తే మొత్తం కొలాప్స్ అయిపోయి ఉంటది. వాట్ ఈస్ దిస్ బ్రో? వాట్ హ్యాపెండ్ టు ది మెటా బ్రో అండ్ గూగుల్ తల్లి? యాహ్! మీరైతే కమెంట్ చేయండి. ఇలా ఏమైనా మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ చేశారా? మీరు అలాగే వీడియోనైతే చూసి అలా వెళ్ళిపోకుండా ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేను కూడా హ్యాపీ అయిపోతాను. అండ్ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్న ఈ పెయింట్ ఏదైతే ఉందో అది ఫ్యాబ్రిక్ పెయింట్ అనమాట. నా లైఫ్ లో నాకు బాగా ఇష్టమైంది ఏదైతే ఉంది ఇట్లాగా యాక్టివిటీ సంథింగ్ ఏదైనా అంటే అది నాకు పెయింట్స్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఈ మధ్య ఎందుకన్నా చాలా పెయింట్ చేయాలనిపిస్తుంది. సో నేనైతే ఈ ఫ్యాబ్రిక్ పెయింట్ చాలా తక్కువ రేట్ లో వస్తుంటే నేను ముందైతే కొన్నాను. 80 రూపీస్ కి మాత్రమే నేను ఇదైతే పర్చేస్ చేశాను. మీకు కావాలంటే అమెజాన్ లో సెర్చ్ చేయండి, ఈజీగా యూ కెన్ ఫైండ్ ఇట్. అండ్ ఈ పెయింట్ కి అయితే ఎలా ఉంది తెలుసుకోవాలని చెప్పి ఆరాటం ఆక్క నేను గబగబా ఒక వేస్ట్ క్లాత్ మీద ఒక ట్రైల్ పెయింట్ అయితే వేసాను. అండ్ ఒక బాటిల్ అయితే పగిలిపోయి వచ్చింది గైస్. ఆ పగిలిపోయిన దాన్ని నేను వేరే బాటిల్ రీప్లేస్ చేశాను. అప్పుడు కొంచెం పెయింట్ మాత్రం అడుగులో ఉండిపోయింది. దానివల్ల ఆ పెయింట్ యూస్ చేసి నేను ఈ వేస్ట్ క్లాత్ మీద ఒక పెయింట్ అయితే యూస్ చేశాను. అండ్ అది కొంచెం ఆరంతోనే దాన్ని వాష్ చేయడం కూడా జరిగింది. నాకు అదే బాగా అనిపించింది. కొంచెం లైట్ గా అయితే పెయింట్ పోయింది. బహుశా అది కంప్లీట్ గా ఆరలేదు కాబట్టి. అండ్ ఈ పెయింట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫ్యాషన్ స్పేస్. బై గైస్.